కడప జిల్లాలో ఆదివారం ఉదయం జనగణన 2027కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కడప నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నుండి ప్రారంభించారు. జిల్లా స్థాయి జనగణన పైకేరన్ కార్యక్రమాన్ని కడప నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ మాధవి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సెన్సెస్ 2027 పైకేరన్ ర్యాలీ జిల్లా కలెక్టర్ వద్ద ప్రారంభమై నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా 7 రోడ్ల సర్కిల్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి, కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్రం, సెన్సెస్ జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రమణ, స్థానిక నాయకులు ఆర్ శ్రీనివాసరెడ్డి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాగణన చేసుకుంటాం. ఇది 1871 నుంచి కొనసాగుతున్న కార్యక్రమం. ఇప్పటి వరకు 16 సార్లు చేపట్టడానికి ఈ డేటా చాలా ఉపయోగపడుతుంది. అందుకని దురదృష్టవశాత్తు 2021 కంక్లూడ్ చేసేవాళ్ళు. ఈసారి ఏంటంటే డిజిటల్ ఫామ్ లో మనం కలెక్ట్ చేస్తున్నాము. కార్యక్రమం తలపెట్టిన మెప్ప కషెల్ల సహకారం లేని ఏది సాధ్యం కాదు. పొద్దున్నే మీరంతా వచ్చి ఈ సెన్సెస్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఒక అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీరంతా వచ్చినందుకు ప్రత్యేకంగా మా అక్క చెల్లెళ్ళకందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, సోదరులకందరికీ కూడా నమస్కారం. వేదిక ముందున్న గౌరవ ఎమ్మెల్యే గారు, డిఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు నుంచి ఒక దిశానిర్దేశం చేస్తూ ఆల్వేస్ నా వెనక ఉండి పిన్నింగ్ చేస్తా ఉంటారు, ఇలా పోవాలి అలా పోవాలని చెప్పి. దాదాపు 2014 నుంచి ఈ రోజు వరకు, అప్పుడు అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది. ఇంకా ఎంత కాన్షియస్ గా ఆయన కడప డెవలప్మెంట్. మనకున్న సమస్య ఏంటంటే రోడ్లు, కాలువలు. నిన్న రాత్రి కూడా కూర్చొని నాకే అన్నం తినలేదని నేను 10 గంటలకు పైకి పోయినా. అన్న 7 గంటలకే తినేసి వచ్చి కూర్చొని ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో ఎక్కడ రోడ్లు, కాలువలు వేయాలా, సెకండ్ రౌండ్ లో ఎక్కడ వేయాలా, డబ్బులు ఎంత ఉన్నాయి. ఇదేం చిన్న విషయం కాదు. కడప డెవలప్మెంట్ కంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కడప కార్పొరేషన్ ని కబ్జా చేసుకొని అత్యంత నిర్లక్ష్యంకి గురైన కార్పొరేషన్ ఏదంటే మన కడప కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న కార్పొరేషన్ కంటే అత్యంత అధోగతిలో ఉన్న కార్పొరేషన్ ఏదంటే కడప కార్పొరేషన్. చాలా మంది అంటారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచింది కదా అని. మొన్న ఒక నెల క్రితం వరకు వాళ్ళే కూర్చోయినారు. ఎక్కడ ఏం పెట్టాలన్నా కూడా అడ్డం పెట్టేసి కాళ్ళు వేసి కింద దొబ్బేద్దామని ఆలోచన లేదు తప్పితే కడపను బాగు చేద్దామనే ఆలోచన లేదు. ఆ దరిద్రం ఒక నెల అయింది పోయి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మనం ఎంత ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటిని ప్రజల దగ్గరికి తీసుకుపోవాల. ఈ 1.5-2 years ఒక పెద్ద రిఫ్ట్ తో నడిచినాం. ఈ పెద్ద మనుషులు కార్పొరేషన్ కబ్జా చేసుకొని కడపని అధోగతి పాలు చేశారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం పని చేసుకోవడానికి అని చెప్పేసి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఇప్పుడు తెలియజేసుకుంటున్నా. బట్ ఫండ్స్ అవైలబిలిటీ తక్కువ ఉన్నా కానీ అవుట్స్కట్స్ లో రోడ్లు లేవు. తిలక్ నగర్ గాని, వైఎస్ఆర్ కాలనీ గాని, ఆర్కే నగర్ గాని,